వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మార్కెట్ గురూస్. దిస్ ఇస్ దీపక్ లీడ్. ఈ వీడియోలో పీటర్ లించ్ రాసిన బుక్ బీటింగ్ ద స్ట్రీట్లో ఉండే ఒక ఇన్వెస్టింగ్ లెసన్ చూద్దాం. ఈవెన్ ఇన్ అన్ ఈక్విటీ ఫండ్ దట్ ఫెయిల్స్ టు బీట్ ద మార్కెట్ యావరేజ్, ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ లైక్లీ టు బి సాటిస్ఫైయింగ్. ద షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ లెస్ ప్రెడిక్టబుల్, which is why you should not buy equity mutual funds unless you know you can leave the money there for several years and tolerate the ups and downs. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేయకూడదు, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్తున్నాడు. షార్ట్ టర్మ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్ రాదు. షార్ట్ టర్మ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్లో రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ కరెక్షన్ జరిగి కొంతకాలం మీ ఇన్వెస్ట్మెంట్ డౌన్ అయితే చాలామంది భయపడిపోతారు. అస్సలు భయపడొద్దు అంటున్నాడు పీటర్ లించ్. ఎందుకంటే అది చాలా కామన్గా జరుగుతుంది. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇవేం పెద్ద మ్యాటర్ చేయవు. ఈ మార్కెట్ కరెక్షన్ కూడా ఓవర్ టైం మళ్ళీ పైకి లేసేస్తుంది. ఎందుకంటే హిస్టరీ హాస్ ప్రూవెన్ దట్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది ఎప్పుడు అప్ సైడ్ ఉంటుంది. మీరు హిస్టారికల్ చూడండి, అది సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా ఏదైనా. మంచి రిటర్న్స్ కోసం అయితే 5 to 10 years ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో పేషెన్స్ ఇస్ ద సీక్రెట్ ఇక్కడ. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో డైవర్సిఫై చేయాలి అని కూడా చెప్తాడు పీటర్ లించ్. అవి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అయితే ది బెస్ట్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఒకటి ఉంది, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, కోటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్ ఫండ్ ఉంది, క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఉంది, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకో వీడియో చేస్తాను మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలో ఉండే టాప్ 10 or టాప్ 20 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద. సో లెసన్ గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తేనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ వస్తుంది. అండ్ ఫ్లక్చువేషన్స్, అప్పుడప్పుడు మార్కెట్ కరెక్షన్ జరిగి ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ మీ పోర్ట్ఫోలియో ఆర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ డౌన్ అవుతుంది. అప్పుడు అసలు భయపడకూడదు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేసేస్తుంది. You know that you control me. Guilty self-affliction.